ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ఏకపక్షంగా జరగాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కేసులకు భయపడి వెనక్కి తగ్గితే మరణ శాసనం రాసుకున్నట్టని హెచ్చరించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ప్రజలకు జగన్కు మధ్య జరుగుతున్నాయని తెలిపారు. కేసులు పెడతారని మీరు బయట రాకపోతే, నిర్మోహమాటంగా మాట్లాడకపోతే జరగబోయేది ఏంటంటే మీరే మీ మరణ శాసనాన్ని రాసుకుంటున్నారు. తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరు గుర్తుపెట్టుకోవాలి. రేపు జరిగే ఎన్నికలు 5 కోట్ల ప్రజానీకానికి ఈ జగన్మోహన్ రెడ్డి జరిగే ఎన్నికలు తప్ప నా ఒక్కడి కోసమో జనసేన కోసం ఇంకొకరికి కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రాన్ని కాపాడుకుంటామా లేదా? మన పిల్లల భవిష్యత్తును బాగు చేసుకుంటామా లేదా? ఈ విషయంలో అందరికీ స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్ కొల్లగొట్టారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్లలో వ్యవస్థలన్నీ కుప్పకూలాయని అన్నారు. వాటాల కోసం కక్కుర్తిపడి పరిశ్రమలను వెళ్లగొట్టారని చంద్రబాబు విమర్శించారు. ఈరోజు పేపర్లో మీరు చూస్తే నాకు పేపరే లేదు, టీవీనే లేదు, ఇల్లే లేదు, డబ్బులే లేవు, నేను నిరుపేదని, ఇది ఆయన చెప్పే డైలాగులన్నీ మీరు విన్నారు కదా. పెత్తందారులకి పేదలకి పోరాటం. నాకు ఇల్లు లేదంటే ఇక్కడ ఆయన ఇంటి ఊరు ఒక ప్యాలెస్ నేను కట్టుకోలేకపోతున్నా. వాస్తవం, నేను ఒక ఇంట్లో ఉంటే ఆ ఇల్లు కూడా ఉండకూడదని దానిపైన కూడా దాడి చేసే పరిస్థితికి వచ్చారు, అటాచ్ చేసే పరిస్థితికి వచ్చారు. మీరు అర్థం చేసుకోవాల్సింది, ఎప్పుడైనా ఈ విధంగా జరిగిందా ఈ రాష్ట్రంలో? విలువలు లేని రాజకీయాలు జరిగాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది పద్ధతి అని మిమ్మల్ని అడుగుతున్నా. రాజధాని తరలింపుపై జగన్ అత్యుత్సాహం చూపుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. కోర్టు హెచ్చరించినా జగన్ వైఖరిలో మార్పు రావడం లేదన్నారు. మరో 3 నెలల్లో ఇంటికి పోయే వ్యక్తి రాజధాని మార్పుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇక్కడేమైంది? అమరావతి మొత్తం పోయిందా లేదా? ఎన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తి విధ్వంసం అయిపోయిందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇంకా 3 నెలలు ఇంటికి పోతాడు. ఇప్పుడు విశాఖపట్నానికి రాజధాని మార్చేస్తాడంట. నిన్న కూడా కోర్టులో చీవాట్లు పెట్టి ప్రభుత్వ ఆఫీసులు ఏది కూడా షిఫ్ట్ చేయడానికి వీలు లేదని వాతలు పెట్టే పరిస్థితి వస్తే సిగ్గులేని ప్రభుత్వం ఇంకా మాట్లాడుతుంది. ఈ ముఖ్యమంత్రి విశాఖపట్నంలో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రిషికొండ బోడిగుండు కొట్టేసి అక్కడ ప్యాలెస్ కట్టే పరిస్థితికి వచ్చాడు. ఏమన్నా నాకు అర్థం కాలేదు. ఒకటి కాదు, ఇలాంటివి సంఘటనలు ప్రతిరోజు జరుగుతున్నాయి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మనందరం కలుద్దాం. ఈరోజు రాజకీయాలకు అతీతంగా కోరుతున్నా. జగన్ సినిమా అయిపోయిందని టీటీడీ అధినేత చంద్రబాబు కామెంట్ చేశారు. అందుకే వైసీపీ నుంచి ఒక్కొక్కరు బయటకు వెళుతున్నారని చెప్పారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఎమ్మెల్యేల అభ్యర్థులను మారిస్తే లాభం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక మెట్టు దిగడానికైనా సిద్ధమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మహాయజ్ఞంలో ప్రజలందరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు టీడీపీలోకి వస్తే ఆహ్వానించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఒక్క విషయం చెప్తున్నాను, ఇక్కడుండే వాడికే కాదు, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క నాయకుడికి, ఎవరైనా సరే వేరే పార్టీల నుంచి కార్యకర్తలు కానీ తటస్థంగా ఉండే వ్యక్తులు పార్టీలోకి వస్తానంటే స్వాగతం పలకండి, అందరిని రమ్మనండి. ఇది మనం చేసే పని మన కోసరం కాదు, ఇది మహాయజ్ఞం. ఇది 5 కోట్ల ప్రజల కోసం చేసే యజ్ఞం. ఇది ఇందులో అందరూ ఎవరు వస్తే వాళ్ళు తీసుకుందాం. మనం కూడా సహకరించాలి. ఈయన వస్తే ఓట్లు పెరుగుతాయి కానీ నాకు అడ్డం ఉంటాడు కాబట్టి ఈయన వద్దనుకుంటే మాత్రం మంచిది కాదు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అవసరమైతే ఒక మెట్టు తగ్గి ప్రతి ఒక్కరిని కలుపుకొని అటు ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ అందరం కూడా చేసి ముందుకు పోవాల్సిందిగా నేను కోరుతున్నా. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఎవరైతే నిజమైన కార్యకర్తలు పనిచేశారో ఎవరికి అన్యాయం జరగకుండా
మీరు చేసిన త్యాగాలకి మీ రుణం తీర్చుకుంటా, అది కూడా ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. అదే సమయంలో పార్టీ గెలిపే ధ్యేయంగా, పార్టీ కూడా కాదు రాష్ట్ర గెలిపే ధ్యేయంగా మీరు పనిచేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ